toughest place by. This one is relatively so easiest, I would say. Yeah, it is very easy. యా అన్న మాత్రం మర్చిపోను అసలు, ఎందుకంటే అంత తొందరగా రిప్లై అవ్వడం ఇంగ్లీష్లో మన వల్ల కాదు. బ్రో హలో బ్రో, మన బ్రదర్ రాజస్థాన్ నుంచి వచ్చారు. నిన్న ఆయన కూడా హెమ్కుండ్కి వచ్చిండంట. ఏం చెప్తుందంటే వెరీ టఫ్ అని చెప్పిండు. నిజంగా చాలా టఫ్గా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అంత టఫ్ ఉంటుందని. దాంతో పోలిస్తే ఎయిర్లైట్ ఫ్లవర్స్ ఒక 30% టఫ్ అంతే. కాకపోతే ఓకే పర్లేదు, ఇంకా కొంచెం దూరంలో ఉన్నా టు రీచ్ ఎల్ఏ ఫ్లవర్స్. పోనీలే, ఫ్లవర్స్ లేకపోయినా సరే ప్లేసెస్ మాత్రం ఏకదమ్ అంత సూపర్ ఉన్నాయి. అసలు చూస్తుంటే ఒక ఎనర్జీ, ఒక ఆనందం వస్తుంది. నిజంగా మీకు ఫ్లవర్స్ చూపిస్తా. అయిపోయింది సీజన్. లేకపోతే అంటే మనం ఇంకా వ్యాలీలోకి వెళ్ళాలా. ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ మనం కరెక్ట్గా వాటి సీజన్ టైంలో వచ్చినాం అనుకో, జూన్ జూలై, ఎంత బాగుంటుంది ఒక్కసారి. ఎందుకంటే మనం వెళ్ళే వేలో మొత్తం చుట్టుపక్కల ఇలా అయిపోయాయి. ఇంకా పాపం మొత్తం షేడ్ అయిపోతున్నాయి అన్నీ. ఇన్ కేస్ సీజన్లో వచ్చింటే అందరినీ ఇంకా వర్ణించలేం. కాకపోతే చుట్టూ కొండలు, ఐ మీన్ మౌంటైన్స్, వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. పర్లేదు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా వ్యాలీలోకి వెళ్ళాక చూద్దాం. మేబీ కొన్ని ఉంటాయేమో అని ఫీల్ అవుతున్నాను. నిజంగా కొన్నైనా చూడాలి, చూద్దాం. మళ్ళీ మనకి కొత్త బ్రదర్ స్టార్ట్ అయ్యారు. ఈస్ నేమ్ Pawan. And the bro just asked me that. You know, Pawan Kalyan. Actually, sorry to interrupt, but the Flower Valley just started from here. Okay, this is the entry point. Yeah. Now we can continue. The bro just asked me that, do you know Pawan Kalyan? And I was like, haha, who don't know about him? The great Indian superstar, now turned into politician. Yeah. So one thing I want to tell that each and every person, be it Jayalalitha ma'am or any other, and now Vijay sir, Vijay Talapati. Yeah. He's also turned into the politician, na? Yes. He's also one of the superstar in South India. Yeah. Superstar. The South Indian actress, we can call them celebrities. Bro, you forget one thing. One actor, Pushpa. झुकेगा नहीं सर. Pushparaj. Yeah. So the success rate from the South Indian politician, Yeah. who turned celebrities into politicians, are very great. They did very great job actually. Yeah. And they had big name. They are very kind towards the people. Yeah. To serve the people. Not That's like why. the North Indian politicians. Okay. That's why they leave their profession. They earn a lot of money in their profession. Yeah. But they leave their profession and serve the people. They leave their comfort zone. Yeah. And like పవన్ కళ్యాణ్ గారు లెక్క. ఎందుకంటే సార్కేం పైసలు తక్కువ. ఇంకా వద్దులే, నేను ఏపీ, మీరు ఏపీ, సార్ గురించి ఎందుకు చెప్పడం. కానీ ఈ కన్వర్జేషన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఒక్క నిమిషం కూర్చొని చెప్తా. మధ్యలో మళ్ళీ పవర్ స్టార్ గురించి ఎందుకు
ముచ్చట్లు స్టార్ట్ అయినాయంటే పవన్ భాయ్ ఫోటో తీయమన్నాడు, తీసా. అందుకే మీ పేరేమన్నాడు, బన్నీ అని చెప్పా. ఏదో అలా చెప్పుకొని బతుకుతున్నా. మీ పేరేమంటే పవన్ అన్నాడు. సో మీకు పవన్ కళ్యాణ్ తెలుసా అని చెప్పా. స్టార్ట్ చేసాడు. ఇంకా ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ గురించి అన్నాడు. నేనే అతను అన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. నేను రికార్డ్ చేయలేదు కానీ చాలామంది ఉన్నారు. ఇంకా పుష్పరాజ్కి మన అల్లు అర్జున్ అయితే పుష్ప నుంచి ఇంతకుముందే ఉంది ఫేమ్ చాలామందికి. ఇంకా పుష్పరాజ్ అంటే చాలు అల్లు అర్జున్ అని అర్థమైపోతుంది. ఓకే, ఇంకా జస్ట్ కొంచెం దూరంలో ఉన్నాను టు రీచ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇంకా ఇవన్నీ ఫ్లవర్సే. సీజన్ అయిపోయింది, ఏం చేయలేం. ఒక్కసారి చూసుకోండి, వీటి మధ్యలో సీజన్లో ఇలా పరిగెడుతూ ఉంటాయి. ఇంకేం చెప్పను, సీజన్ అయిపోయింది మామ, సీజన్ అయిపోయింది. ఇది ఇంకా మొత్తం పోయే స్టేజ్కి వచ్చింది. చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతాను. కానీ వ్యూ చేసేద్దామా మరి. ఏమన్నా వ్యూవా, పిచ్చగా ఉంది అసలు ప్లేస్. ఇప్పుడు మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లోను అంటే 4 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్తే బ్యూటిఫుల్ ప్లేస్ని చూడవచ్చు. ఖచ్చితంగా వెళ్తా అడిగి. కనీసం ఫ్లవర్స్ చూడలేకపోయినా ఉన్నాయి 1-2 అంతే. కానీ ప్లేసెస్ మాత్రం బాగుంది, అంటే బ్యూటిఫుల్గా. సో అక్కడ రివర్ బెడ్ మాత్రం చాలా బాగుంటుందంట, వెళ్ళి చూసేద్దాం. యా మళ్ళీ మనం కేరళ వాళ్ళని మళ్ళీ కలిసాం. సుకుమానం మీన్స్ హౌ ఆర్ యూ. యా సుకుమానం. నేనేం చెప్పా అంటే ఐ వాంట్ టు నో సమ్ మలయాళం వర్డ్స్. సో బ్రో సే వెరీ పాపులర్ థింగ్, హౌ టు ప్రపోజ్ ద గర్ల్ ఇన్ మలయాళం. എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. నాకేం అర్థం కాలే. ഓ മോനെ ദിനേശ. Okay. മോഹൻലാൽ. I will say ఓ మోనే దినేశ. ഓ മോനെ దినేశ. It means famous movie Mass word of Mohanlal. You know Mohanlal? I know. Mohanlal Janata Garage. recently got a award. Yeah. Dada Saheb Phalke award. Phalke award. Yeah, right. Yes. Yeah, Mohanlal. Another one to propose the girl. It's only one. എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. ఎరగ ఎన్నో ఇష్టమానా. ఓకే, యూజ్ చేసుకోండి తెలుగు ప్రజలారా. అందరి వద్దులే, మనకి ఫస్ట్ టైం మామూలుగానే నోరు తిరగదు మనకి. ఇన్ కేస్ ఎవరైనా మీ ప్రపోజ్ చేయాలనుకుంటే, ఎందుకురా బాబు వద్దురా రే, ఈ పదం వాడకండి, ప్రపోజల్ చేయకండి, ప్రశాంతంగా బతకండి. వినరు ఇప్పుడు వినరు. ఇప్పుడు ఏం చేసి ప్రేమించిల్లేను హ్యాపీ హ్యాపీ. దట్ ఈస్ ద హ్యాపీ మూవీ, అల్లు అర్జున్ మూవీ మలయాళం రీమిక్స్. హ్యాపీ ప్రేస్ లేకుంటే హ్యాపీ, ప్రేమలో పడకుంటే హ్యాపీ. యా, ఆ వర్డ్స్ అన్నీ ఇప్పుడు అర్థం కావు, అర్థమవుతాయి. అర్థమైన రోజు నువ్వు కూడా ఇలా వచ్చి పర్వతాల్లో తిరుగుతావు. బై డూ హ్యావ్ ఏ గర్ల్ ఫ్రెండ్?
No, that's why we are here. యో సేమ్ అంటే నేను సేమ్ కాదు, అంటే నేనేం చెప్పాను వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ హ్యాస్ గర్ల్ ఫ్రెండ్? Don't know how a girlfriend in last so much years. అట్టుంటుంది మామ, మనం నేచర్ని ఎక్స్ప్లోర్ చేయలేము వాళ్ళు ఉంటే మనతో. అంటే మేబీ సమ్ కపుల్స్ కూడా వచ్చారు అనుకో, వాళ్ళు కపుల్స్ లవర్స్ నాకు తెలీదు. మేబీ మంచి సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్ దొరికితే మంచిగా ఉంటుంది. దొరకపోతే గుక్కబెట్టి ఏడుస్తావు, గుక్కబెట్టి. దిస్ మచ్ అంటే ఛాలెంజ్. సో మీరు వద్దులే ప్రేమ గురించి ఎందుకు, కానీ పర్వతాలను ఎంజాయ్ చేద్దాం వ్యూని. మావా పిచ్చ అందంగా ఉంది అసలు. నా కళ్ళు అయితే సరిపోవట్లే అసలు. కేరళ బాయ్. ప్రజెంట్ అయితే మనం వెళ్ళే ఫ్లవర్స్ని క్రాస్ చేసేసాం. దీస్ ఆర్ ఫ్లవర్స్. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే మళ్ళీ ముందుకి రివర్ ఉంటుంది, రివర్ దగ్గర వ్యూ చాలా బాగుంటుందంట. సో దానికోసమే వెళ్ళే ఫ్లవర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. ఇవే ఇంత అందంగా ఉన్నాయంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసా ఫోటో చూసా. అవి ఎంత అందంగా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. మా మధ్యలో పోతుంటే ఇలాంటి వేవ్ ఉంది. ఈ వేవ్లో మనం సీజన్లో వస్తే ఎట్లుంటుంది లిటరల్లీ మా చాలా బాగుంటుంది. మనం సీజన్లో వచ్చామనుకో సూపర్ ఉంటుంది. ఓకే ఫైనల్లీ మనం అనుకున్న రివర్ బెడ్ నా కళ్ళ ముందే ఉంది. చూసేద్దామా? పెద్ద ఎత్తైన పర్వతాల మధ్యలో స్వచ్ఛమైన నీరు, హిమాలయన్ నీరు నది రూపంలో పారుతుంది. సౌండ్ వింటేనే అసలు ఒక రేంజ్లో ఉంది సౌండ్. సూపర్ ఉంది మామ, సూపర్ ఉంది. ఫైనల్లీ మనం రివర్ బెడ్కి అయితే వచ్చేసాం. ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే వ్యాలీ ఫ్లవర్స్ నుంచి రివర్ బెడ్కి వచ్చేయండి. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. సో మనం దీన్ని కూడా చూసినట్టు ఉంటుంది. ఫైనల్లీ మన తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాం. అయిపోయింది. ఇంకా ఈ రివర్ని వదిలేసి, ఈ అందమైన ప్లేసుల్ని వదిలేసి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. వెళ్ళిపోదాం. ఎందుకంటే రేపు మార్నింగ్ బద్రీనాథ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బద్రీనాథ్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి గోవిందం మనం ఉండే ప్లేస్ 7 కిలోమీటర్స్, అక్కడ నుంచి 11 కిలోమీటర్స్ గోవింద్ ఘాట్కి వెళ్ళిపోవాలి. మనం గోవింద్ ఘాట్కి ఈరోజు నైట్లోపు వెళ్ళిపోతే రేపు పొద్దున ట్యాక్సీ తీసుకొని మనం బద్రీనాథ్కి వెళ్ళిపోవచ్చు. అది నా ప్లాన్. అంటే మనం మొత్తంగా 7 or 11 అనుకో, ఒక మళ్ళీ 18 కిలోమీటర్స్ కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి అంతే. సో అందుకే మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాం. కానీ వ్యూస్ మాత్రం సూపర్.
గోవిందంలో ఆశ్రమంలో ఏదో ఒకటి తినేసి 24/7 దే విల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు భక్తులకి. చల్లగాలి, పిచ్చ కొద్ది గాలి, చల్లగాలి. కొన్ని పూలు అయితే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇవి ఇలాంటి పూలు, ఫ్లవర్స్ కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి, అన్నీ షేడ్ అయిపోయినాయి. అదంతా ఐస్ మావా. చుట్టూ మౌంటైన్స్ అమ్మా. వెళ్తున్నా తిరుగు ప్రయాణంలో గుర్తున్నాడా మన బియర్ బాబాయ్. ఏడా బాబాయ్ నువ్వు అసలు కనిపించలా. డోంట్ వరీ బాబాయ్, మళ్ళీ కలుద్దాం, ఖచ్చితంగా వస్తా. ఫైనల్లీ మన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ని కంప్లీట్ చేసాం. బోర్డుని మిస్ అయిపోతున్నా. డోంట్ వరీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నువ్వు ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను చూడ్డానికి వస్తా. డోంట్ వరీ. ఇంకో పాయింట్ ఏంటంటే నేను దగ్గరలో వచ్చినప్పుడు వీళ్ళు మా నెంబర్స్ అవన్నీ నోట్ చేసుకుంటారు కదా, ఫోన్ చేశారు బాయ్ వస్తున్నావా లేదా అది ఇదని. సో వీళ్ళు ఖచ్చితంగా మనం 4 PM లోపు వచ్చేలా ఆర్ 5 వచ్చేలా ఖచ్చితంగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు వచ్చారా లేదని. అదే అన్నమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఓకే నేను కూర్చొని చెప్తా మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి రావాలనుకుంటే ఇక్కడ ఇంకో టెంపుల్ని కూడా, వరల్డ్లోనే హైయెస్ట్ టెంపుల్ గురు గోవింద్ సాహెబ్ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు. 2 వేవ్స్ ఉన్నాయి. మీకు షార్ట్గా ఎలా రావాలనో నేను చెప్తా. ఎందుకంటే నేను కర్నూలు నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో నేను వీడియోస్ కూడా చేసా, కాకపోతే డేటా మొత్తం వేరే ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసా. నేను ఇప్పుడు షూట్ చేసిన ఫోన్ ఐఫోన్, దీంట్లో అసలు స్టోరేజ్ లేదు. ఇప్పుడు ఏమైందంటే దాంట్లో కూడా స్టోరేజ్ అయిపోయింది. సో ఇంకా సరే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసిన వీడియో ఒకటే ఎడిట్ చేసి ఈరోజు అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. మీరు వీడికి రావాలంటే షార్ట్గా నేను చెప్తా. మీరు కర్నూలు నుంచి డైరెక్ట్గా రావచ్చు. ఏడికి? హరిద్వార్కి. ఫస్ట్ నేను ఎట్ వచ్చాను నేను చెప్తా, తర్వాత మీకు నాకు తెలిసిన షార్ట్ కట్స్ చెప్తా. కర్నూలు నుంచి ఢిల్లీకి రావచ్చు. ఢిల్లీ నుంచి హరిద్వార్కైనా రిషికేష్కైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి గోవింద్ ఘాట్కి రావాలి. గోవింద్ ఘాట్ నుంచి 13 కిలోమీటర్లు ఏముంటుంది, ట్రెక్ చేయాలి. ట్రెక్ చేస్తే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ ఏంటి? గాంగ్రియా ఆర్ గోవిందాం, ఏదైనా ఒకటే. ఆ ప్లేస్ నుంచి నువ్వు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళొచ్చు, హిమ్కుండ్ సాహిబ్ ట్రెక్కి వెళ్ళొచ్చు. ఇది షార్ట్ థింగ్. ఇంకో పాయింట్ ఏంటి, నువ్వు మనకు కర్నూలు నుంచి డైరెక్ట్గా హరిద్వార్కే ట్రైన్ ఉంది. సో మనం ఢిల్లీకి వెళ్ళి హరిద్వార్కి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా హరిద్వార్కి ఉంది. సికింద్రాబాద్ నుంచి కూడా ఉన్నాయి, అది ఇంకా వెరీ ఈజీ. నేను కూడా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా తెలుసుగా హరిద్వార్ నుంచి మళ్ళీ గోవింద్ ఘాట్ నుంచి గోవిందాం ఆర్ గాంగ్రియా విలేజ్, అక్కడ నుంచి ట్రిప్ చేయొచ్చు. ఇంకో ఒక సజెషన్ ఏంటంటే
ఇది ఇంకా మీరు ఏమైనా వెళ్ళే ఫ్లవర్స్ని విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు రావద్దు, ఎందుకంటే ఫ్లవర్స్ అంతగా లేవు. కాకపోతే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి, నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్ట్ బెస్ట్ టైమింగ్ టు విజిట్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. నిజంగా నేను కొన్ని చూసాను, అవే అంతలా ఉన్నాయంటే ఇన్ కేస్ ఫుల్ వ్యూ వస్తే ఎలా ఉంటుందో నిజంగా నేను మిస్ అయిపోయా. ఇన్ కేస్ ఇదే టైంలో మీరు రావచ్చు. ఎప్పటి వరకు? అక్టోబర్ 16 వరకు హిమ్కుండ్ సాహిబ్ ట్రెక్ అలా ఉంటుంది, దాని తర్వాత అలా ఉండదు. సో ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే దాన్ని కూడా విజిట్ చేయండి. సో నేను ఆల్రెడీ విజిట్ చేసేదాన్ని, అది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తా. నేను కర్నూలు నుంచి ఎలా వచ్చా, హిమ్కుండ్ సాహిబ్ ట్రెక్ కూడా నిజంగా అది చాలా టఫ్, కానీ పైకి వెళ్ళిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఒక పౌండ్ ఉంటుంది. సో ఆ వీడియోస్ అన్నీ తర్వాత ఎడిట్ చేసి నా దాంట్లో పంపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ని ఒక్కటే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నా దాంట్లో డేటా లేదు. నేను ఇప్పుడు ఎందుకు లేవని ఎడిట్ చేయడం, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఎడిట్ చేయొచ్చు అనుకున్నా, కాకపోతే అంత స్టోరేజ్ లేదు. ఇది డేటా ఐఫోన్ నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసామనుకో ఇది క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఐఫోన్ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.